అండ్ ఆవిడ సర్కిల్ ఉన్న వాళ్ళకి లెఫ్టిస్ట్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు ఆవిడ చెప్పేదానికి, అండ్ జనాలు చూస్తున్నారు. అయితే ప్రాబ్లం ఏమొస్తుందంటే రైటిస్ట్స్ ఇప్పుడు ఉన్నారు కదా యూట్యూబ్ వాళ్ళు ఆవిడకి అంత హైలైట్ ఇవ్వటంతో, అంటే ఆవిడని ట్రోల్ చేయడంతో ఏమవుతుంది, ఆవిడ ఇంకా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది వీళ్ళ వీడియోల వల్ల. సో వాట్ ఐ ఫీల్ ఇస్, నిజము మారదు, ఎవరు ఎంత వక్రీకించినా నిజం మారదు. భారతదేశమే 82% ఇన్ ద స్టార్టింగ్ హిందూ దేశం లాగా ఉండేది కాస్త ఇప్పుడు 60% కి తగ్గిపోయింది. కన్వర్షన్స్ ఆఫ్ బోత్ ముస్లిం అండ్ క్రిస్టియానిటీ అనేది పెరిగిపోతుంది. మన దేశాన్ని, మన సాంప్రదాయాల్ని, మన రిలీజియన్ ని అంతా కాపాడుకోవాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ దమ్. రైటిస్ట్ ఐడియాలజీ ఉన్నాడు, లెఫ్టిస్ట్ వాడు ఎంత చెప్పినా కానీ రైటిస్ట్ వాడు మారతాడా? మారడు. అదే విధంగా లెఫ్టిస్ట్ వాడికి రైట్ వాడు వచ్చి ఎంత చెప్పినా మారతాడా? మారడు. సో ఆవిడ చెప్పినంత మాత్రాన రైట్ వాడు మారడు, వీళ్ళు ట్రోల్ చేసినంత మాత్రాన వాళ్ళు లెఫ్ట్ కి మారరు. ఫ్యాక్ట్స్ అది అబద్ధం అని తెలిసినా వాళ్ళ చెవులకి ఏది ఇంపుగా ఉంటే అదే వింటారు జనాలు.